మిత్రులారా, నిన్న అంటే జూలై 20, 2026 చరిత్ర విస్మరించని ఘటన జరిగిందండి. శాంతియుతంగా అహింసా మార్గంలో, గాంధేయ మార్గంలో విద్యార్థులు జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వైపు మౌనంగా ప్రదర్శన చేస్తుంటుంటే వాళ్ళ మీద పాలకుల ఆదేశాలతో పోలీసులు దౌర్జన్యాన్ని సాగించారు, దమనకాండ సాగించారు. ఈ ఘటన చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది తప్పనిసరిగా. ఏం జరిగింది? అన్ని దృశ్యాలు మీరు చూసే ఉంటారు, వినే ఉంటారు. ఒక్కసారి ఈ వీడియోలో నా కళ్ళల్లోంచి చూడండి, నా మాటల్లో నుంచి వినండి. మిత్రులారా, శాంతియుతంగా మనం ప్రదర్శన చేసి పార్లమెంటుకి వెళ్ళి మనం మొర పెట్టుకుందాం. ఎందుకంటే పార్లమెంటు మాన్సూన్ సెషన్ స్టార్ట్ అవుతుంది జూలై 20వ తేదీన. అందుకని అక్కడ పాలకులతో సహా, ప్రతిపక్షాల నాయకులతో సహా అందరూ ఉంటారు. వాళ్ళకి మన హృదయ వేదన నివేదించుకుందామని చెప్పేసి విద్యార్థులందరూ ప్లాన్ చేసుకున్నారు. సో అందరూ ఆశించింది ఏమిటి? విద్యార్థులంతా కూడా ఆశించింది, ఈ దేశంలో ఉన్నటువంటి మామూలు వాళ్ళ నుంచి మేధావుల దాకా ఆశించింది ఏమిటయా అంటే, పాలకులు వచ్చి విద్యార్థుల దగ్గరికి వచ్చి వాళ్ళకి ఒక భరోసా ఇచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్లు విని మేము తగిన చర్యలు తీసుకుంటామనేటటువంటి హామీ ఇస్తారేమో అని చెప్పి అందరూ ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా నిరాయుధులు, నిరపరాధులు అయినటువంటి, శాంతి మార్గంలో ప్రదర్శన చేస్తున్నటువంటి, ఈ దేశానికి భవిష్యత్తు అయినటువంటి విద్యార్థుల మీద పోలీసులతో దమనకాండ సాగించారండి చరిత్ర. అందుకని జూలై 20, 2026ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకుంటుంది. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటయా అంటే, మిత్రులారా, ఆ దృశ్యాలు నిజంగా చూస్తే తట్టుకోలేము, వింటే తట్టుకోలేము. వందల మంది గాయపడ్డారు, వందల మంది. చాలా పత్రికలు ఈ రోజున చూడండి, అన్ని పత్రికల్లో మెయిన్ హెడ్డింగ్లో పోలీసుల దౌర్జన్యం, పోలీసుల క్రాక్డౌన్ ఇదే కనిపిస్తుంది మీకు. 12 సంవత్సరాల పిల్ల నుంచి 80 సంవత్సరాల వృద్ధురాలు దాకా ఎక్కడెక్కడి నుంచో దేశం నలుమూలల నుంచి ఢిల్లీకి వచ్చారు. వందలు కాదు, వేలు కాదు, లక్షల సంఖ్యలో ప్రజలు వచ్చారు ఈ ప్రదర్శనలో పాల్గొనడానికి. ఢిల్లీలో అనేక ప్రాంతాల్లో ఎక్కడికక్కడ పోలీసులు, మిలిటరీ బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సెస్ అన్నిటినీ మోహరించారు. ఎంతమంది వచ్చారో అంతమంది కంటే ఎక్కువ సెక్యూరిటీ బలగాలను మోహరించారు. ఎక్కడ పడితే అక్కడ జనాన్ని ఆపేశారు. అయినా సరే ప్రజలు తోచుకొని వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ మీద దౌర్జన్యాలు సాగించారు. నిరపరాధులు, నిరాయుధులు అయినటువంటి విద్యార్థులు మౌనంగా చేస్తున్నటువంటి ప్రదర్శన మీద బాష్పవాయువు ప్రయోగించారండి చరిత్ర. అందుకు గుర్తుపెట్టుకుంటుంది ఈ రోజుని. వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారండి, అందుకు గుర్తుపెట్టుకుంటుంది చరిత్ర. ఆ లాఠీ చార్జ్ చేసింది కేవలం పోలీసులు కాదు, మామూలు దుస్తుల్లో ఉన్నటువంటి కిరాయి రౌడీలు చాలామంది ఉన్నారు. చాలా వీడియోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. మామూలు దుస్తుల్లో మొదటి నుంచి కూడా, ఉదయం నుంచి కూడా పోలీసుల దగ్గరే కూర్చున్నటువంటి, లాఠీలు పట్టుకుని కూర్చున్నటువంటి కుర్రవాళ్ళు కనిపించారు. ఆ వీడియోలు వాళ్ళు విపరీతంగా కొడుతున్నటువంటి వీడియోలన్నీ కూడా ఉన్నాయి. ఎవరి మామూలు దుస్తుల్లో వచ్చినటువంటి కిరాయి రౌడీలా, లేకపోతే మామూలు దుస్తుల్లో వచ్చినటువంటి పోలీసులా, మిలిటరీ బలగాలా, ఎవరు? చాలా దారుణంగా 12 సంవత్సరాల బాలికను దారుణంగా కొట్టారటండి. ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాదు, సోషల్ మీడియాలో మనకన్నీ కూడా వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. ఈ దృశ్యాలు మనం చూడలేము మిత్రులారా. కనీసం వినండి. 12 సంవత్సరాల పిల్లని దారుణంగా, 12 సంవత్సరాల పిల్ల అక్కడికి ఎందుకు వచ్చిందంటే, ఇది నా దేశం, ఇది నా భవిష్యత్తు, ఇది కాపాడుకోవడం, నేను కాపాడుకోవాలి ఈ భవిష్యత్తుని, నా భవిష్యత్తు కోసం అక్కడ అందరూ, నా అన్నలు, నా అక్కలు అందరూ కూడా అక్కడ ప్రదర్శనలు చేస్తున్నారని చెప్పి వచ్చి ఉంటుంది. ఏ తల్లి చేయి పట్టుకునే వచ్చి ఉంటుంది. తన పిల్లల భవిష్యత్తు కోసం ఒక తల్లి ఆ పిల్లని తీసుకొచ్చి ఉంటుంది. ఆ పిల్లని కొట్టాడు. 20 రోజులు, 22 రోజులు, 23 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నటువంటి విద్యావేత్త, పర్యావరణవేత్త, శాస్త్రవేత్త, హక్కుల కార్యకర్త సోనం వాంగ్చుక్ హాస్పిటల్లో కూడా ఇంకా నిరాహార దీక్ష చేస్తున్నాడు. అతని భార్య అంజలి, ఆమెను జుట్టు పట్టుకుని పోలీసులు దారుణంగా ఈడ్చుకొని వెళ్ళారట.
అందుకు చరిత్ర ఈ రోజుని గుర్తుపెట్టుకుంటుంది. నిన్నటి రోజుని జూలై 20, 2026ని మిత్రులారా, వందల మంది ఆసుపత్రుల్లో పాలయ్యారు. ఎవరి ఆదేశాల మేరకు పోలీసులు ఇంత దారుణంగా, ఇంత యమకింకరులాగా ప్రవర్తించారు ఏమిటి అనేటటువంటిది ఇంకా తేలాలి. చాలామందిని ఢిల్లీ ఆసుపత్రుల్లో జాయిన్ చేశారట. అంతకంటే ముఖ్యంగా ఒక 70 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒక 70 మందిని నిర్బంధించారట. ఆ ప్రదర్శనకారుల్లో, అన్ని వేల మంది ప్రదర్శనకారుల్లో 70 మందిని నిర్బంధించారు. 70 మంది మీద పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేశారని, పబ్లిక్ సర్వెంట్స్ మీద దాడి చేశారని చెప్పి కేసులు పెట్టి వాళ్ళని నిర్బంధంలో ఉంచారు. మిత్రులారా చూడండి, ఒక చిన్న రాయి లేదు, ఒక చిన్న కర్ర లేదు. గాంధేయ మార్గంలో శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నటువంటి వాళ్ళని 70 మందిని నిర్బంధించి వాళ్ళ మీద అన్యాయంగా కేసులు పెట్టారు. వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుందో, వాళ్ళు ఏమైపోతారో మనకు తెలియదు. గతంలో ఉన్నటువంటి అనుభవాలు మనకు తెలుసు. తద్వారా ఆందోళన కలుగుతుంది వారి గురించి. రాళ్ళు కురిశాయండి శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నటువంటి వాళ్ళ మీద. ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తీసుకొచ్చారు? ప్రదర్శనకారులు రాళ్ళు తీసుకొస్తే పోలీసుల మీద పడాయి, కానీ రాళ్ళు ప్రదర్శనకారుల మీద, నిరపరాధులైన విద్యార్థుల మీద పడ్డాయి. అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సో వీటిని అన్నింటినీ కూడా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. తప్పనిసరిగా చరిత్ర గుర్తుపెట్టుకుంటుందండి. సోనం వాంగ్చుక్ ఇదంతా చూసి నిరాహార దీక్షను ఇంతకుముందు ప్రభుత్వం చర్చలు చేస్తే విరమిద్దామని అనుకుంటున్నటువంటి సోనం వాంగ్చుక్ ఈ దారుణాన్ని నేను చూసి సహించలేకపోతున్నాను. పిల్లల మీద జరిగిన ఈ దాడిని, దమనకాండని నేను నా నిరాహార దీక్షను విరమించను, నేను కంటిన్యూ చేస్తాను, చనిపోయినా పర్వాలేదు అని ఆయన ఆసుపత్రిలో భీష్మించి కూర్చున్నాడు. నిరాహార దీక్ష కంటిన్యూ చేస్తున్నాడు. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్కి చెందినటువంటి 6 విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తున్నారని అనుకున్నాం కదా. ఇప్పటికే 3 ఆల్రెడీ ఆసుపత్రి పాలైపోయారు కదా. ఇంకొక 3 నేహా బోరా లాంటి వారు 3 నీరసించి నిస్సత్తువుగా కింద పడిపోతున్నారు. ఇక మరణశయ్య మీద ఉన్నారు. వాళ్ళని నిరాహార దీక్షను విరమింపజేశారు. షబానా ఆజ్మీ, ప్రకాష్ రాజ్, యోగేందర్ యాదవ్ లాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళి, అమ్మా మీ ప్రాణాలు ముఖ్యం, ఈ దేశ భవిష్యత్తును కాపాడడానికి మీరు ప్రాణాలతో ఉండడం ముఖ్యం. అనవసరంగా ఈ పాషండ హృదయాలతో ఉన్నటువంటి పాలకుల ముందు మీరు ఇలాంటి దీక్షలు చేసి ప్రాణాలు తీసుకోకండి అని చెప్పేసి వాళ్ళ నిరసన దీక్షను విరమింపజేశారు, నిరాహార దీక్షను విరమింపజేశారు. సో ఆ విధంగా కూడా చరిత్ర అమాయకులైనటువంటి విద్యార్థులు మృత్యుశయ్య మీద కూడా చేరాల్సినటువంటి పరిస్థితి వచ్చిందే. అందుకు కూడా చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది మిత్రులారా. చరిత్ర చాలా 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 గుర్తుపెట్టుకుంటుంది. ప్రతిపక్ష నాయకులు సరే అఖిలేష్ యాదవ్ కానీ, రాహుల్ గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ అందరూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. దేశమంతా కూడా ఇక మౌనంగా లేదు. దేశమంతా కూడా ఎక్కడ పడితే అక్కడ నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. ఇప్పుడు ఈ ఆందోళన కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసినటువంటి ఈ ఆందోళన కాక్రోచ్ జనతా పార్టీ చేతుల నుంచి అది వెళ్ళిపోయింది. ఒక విస్తృతమైనటువంటి ఆందోళన పోరాట రూపం తీసుకుంది. అది ఏ విధమైనటువంటి పరిణామాలకు దారితీస్తుందో ఏమో తెలియదు. కానీ నిన్నటి రోజు పాలకులు పోలీసుల చేత అమాయకులైనటువంటి నిరపరాధులైన నిరాయుధులైన శాంతి మార్గంలో ప్రదర్శన చేస్తున్నటువంటి విద్యార్థుల మీద సాగించినటువంటి ఈ దమనకాండను ఉందే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. చరిత్ర గుర్తుపెట్టుకోవడం అంటే ఏదో ఒక రోజున చరిత్ర లెక్క అడుగుతుంది. ఆ లెక్క తీయాల్సినటువంటి రోజు ఒకటి వస్తుంది. అప్పుడు ఆ లెక్కలు తీసి అప్పుడు కాలం ఎవరి తొక్క తీయాలో ఆ తొక్క తీస్తుంది. ఆ రోజు వరకు ఎదురు చూడాలి అంతే. ఏమో ఎవరు చూస్తారో ఏమో మనకు తెలియదు. కానీ ఆ రోజులు వచ్చేలాగా ఈ పాలకులు చేసుకుంటున్నారా అని అనిపిస్తుంది అన్నమాట. నిన్నటి పరిణామాలు చూస్తే మిత్రులారా చాలా దారుణంగా అనిపించింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక చిన్న డైలాగ్ చేయడానికి, విద్యార్థులతో చిన్న చర్చ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ని అంగీకరిస్తే వీళ్ళ సౌమ్యం పోదు. కానీ దేశంలో ఉన్నది నియంతృత్వం, మా ఇష్టం, మా చేతుల్లో పోలీసులు ఉన్నారు, మా చేతుల్లో మిలిటరీ ఉంది, మా చేతుల్లో చట్టాలు ఉన్నాయి, మా చేతుల్లో లాఠీలు ఉన్నాయి, మేము ఏం చేసినా పర్వాలేదని మరొకసారి వాళ్ళు నిరూపించుకున్నారు. చరిత్ర అది కూడా గుర్తుపెట్టుకుంటుంది. ఏనాడో ఒకనాడు చరిత్ర లెక్క అడిగే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు కోసం ఎదురు చూడడమే తప్ప ఇంకేం లేదు. థ్యాంక్ యూ మిత్రులు.